ఈరోజు మన టాపిక్ అండి యాంకిల్ పెయిన్, అదే మడమ నొప్పి. చాలా మంది నిజం చెప్పాలంటే ఎక్కువగా లేడీస్ సఫర్ అవుతారు. జెంట్స్ రేర్గా కనిపిస్తాయి మనకి సిమ్టమ్. కానీ లేడీస్ మాత్రం ఇంచుమించు ఒక 35-45 మధ్యలో లేడీస్కి చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎలా అంటే మనం కూర్చున్న ప్లేస్ నుంచి ఫస్ట్ అడుగు చాలా ఇంపాసిబుల్ అనమాట, చాలా కష్టపడి వేయాలి అన్నట్టు ఉంటుంది. ఈ మడమ నొప్పి వస్తే ఫస్ట్ అడుగు చాలా కష్టం, అలా ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు సుధారమణ హోమియో క్లినిక్. హోమియో మీకోసం డాక్టర్ పద్మజ. దీనికి కారణాల్లోకి వెళ్ళామనుకోండి, బోన్కి సంబంధించిన కారణాలు, కానీ టెండాన్కి సంబంధించిన కారణాలు, నెక్స్ట్ బర్సా అంటాము. అంటే ఈ టెండాన్స్ అంటే ఏం లేదండి, ఒక పైన ఉన్న ఎముక కింద ఉన్న ఎముకకి కనెక్ట్ చేసే కనెక్టివ్ టిష్యూ. బర్సా అంటే ఆ మధ్యలో రెండు జాయింట్లకి మధ్యలో ఉండేటటువంటి ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ అనమాట. అంటే ఒక శాక్ లాగా, అంటే మనకి నొప్పి తెలియకుండా రెండు జాయింట్లు కలిసే చోట ఉంటుంది. అది వాసిన, టెండాన్స్ వాసిన, లేదంటే మనకి బోన్స్ దగ్గర ఆర్థరైటిస్ కానీ, యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ ఫామ్ అయినా, ఇవి మెయిన్ కారణాలు. క్యాల్కేరియల్ స్పర్ అంటాం, చిన్న బోన్ లైక్ ప్రొజెక్షన్ పెరుగుతుంది యాంకిల్ దగ్గర, అదైనా ఇవన్నీ పెయిన్స్కి కారణాలు. ఫ్రాక్చర్స్ కానీ, దెబ్బలు, ఏదైనా దెబ్బ తగిలిన కాలుకి ఇలా ఉంటాయి అన్నమాట. యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ దాని చుట్టూ వచ్చేసిన, అంటే గౌట్ వచ్చినా మనకి ఫస్ట్ సిమ్టమ్ మనకి ఇది వేలు వాస్తుంది, తర్వాత కాలు ఈ యాంకిల్ దగ్గర వాస్తుంది. ఇవి యాంకిల్ పెయిన్కి కారణాలు. యాక్చువల్గా ఈ పెయిన్ ఎంత సివియర్గా ఉన్నదంటే ఫస్ట్ మూమెంట్ చాలా కష్టం. అంటే బెడ్ మీద నుంచి లేసాం లేదా కుర్చీలోంచి లేసాం, ఫస్ట్ మూమెంట్ చాలా కష్టమైన మూమెంట్ అనమాట. ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ దీనికి అప్పటికప్పుడు కొంచెం ఉపశమనం కావాలంటే హాట్ ప్యాక్స్, అదే వేడి నీళ్ళతోటి కాపడం పెట్టుకోవడం, అలాగే కోల్డ్ ప్యాక్స్ లేదా ఐస్తో కాపడం పెట్టుకోవడం లాంటివి చేస్తే మీకు ఉపశమనం దొరుకుతుంది. అలాగే కొంచెం ప్రెషర్ ఇచ్చినా కొంతమందికి తగ్గినట్టు అనిపిస్తుంది. క్యాల్కేరియస్ స్పర్ అన్నాను కదా, బోన్ పెరుగుతుందని. ఆ బోన్ పెరిగినప్పుడు మాత్రం చిన్న టచ్ ఉన్నా సరే వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది. కాళ్ళకి చిన్న టచ్ ఉన్నా భరించలేరు అనమాట. సో దీనికి హోమియో ట్రీట్మెంట్కి వచ్చామనుకోండి, రూస్టాక్స్ 200 పిల్స్, క్యాల్కేరియాఫాస్ 200 పిల్స్. రూస్టాక్స్ 200 పిల్స్ రోజు మార్నింగ్ 8 పిల్స్, క్యాల్కేరియాఫాస్ రోజు నైట్ 8 పిల్స్. అలాగే బైకో నెంబర్ 19 రోజు ఉదయం 4 మాత్రలు, రోజు రాత్రి 4 మాత్రలు. ఇలా మీరు ఒక నెల కంటిన్యూ చేస్తే ఆల్మోస్ట్ మీ యాంకిల్ పెయిన్ అనేది ఉండదండి. అదే మీకు బోన్ పెరగడం దగ్గరకి ఆ ప్రాబ్లం కానీ అయితే మాత్రం CF6X కూడా కలిపి వాడుకోవాలి. క్యాల్కేరియా ఫ్లోర్ 6X కూడా నేను చెప్పిన వాటికి కలిపి వాడితే మీకు ఆ బోన్ కరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ అదైతే ఒక 2-3 మంత్స్ పడుతుంది. ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకి ఈజీగా యాంకిల్ పెయిన్ నుంచి మనం బయటపడగలం. ఓకేనండి, ఈరోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ పుష్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.